అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. అసలైన స్వేచ్ఛ అంటే ఏమిటి? సమయం రాత్రి 10 గంటలు. ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని, ఇలాంటివి మానుకోమని తల్లిదండ్రులు మందలించారు. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నాకు మీరు అసలు స్వేచ్ఛ ఇవ్వటం లేదు. ఎంతసేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు. నేను మిత్రులతో గడపకూడదా? సినిమాలకి, షికార్లకి వెళ్ళకూడదా? అందరూ వెళ్ళడం లేదా? మొబైల్లో ఓ గంట సేపు మాట్లాడితే తప్ప, ఫేస్బుక్లో చాటింగ్ తప్ప అని నిలదీశాడు కొడుకు. సరే, నీకు కావలసినంత స్వేచ్ఛ ఇస్తాను. ఒక్కసారి నా మాట వింటావా? వచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్ళొద్దాం. అక్కడ 2 రోజులుందాం. తిరిగి వచ్చిన తరువాత నీ ఇష్టమని తండ్రి బదులిచ్చాడు. కొడుకు సరే అన్నాడు. అనుకున్నట్టుగానే సొంత ఊరికి బయలుదేరారు. తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోటలోకి తీసుకెళ్ళి, నేనిక్కడే కూర్చుంటాను. ఈ తోటలో నువ్వు ఓ గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు తండ్రి. దానికి కొడుకు 1 గంట తర్వాత తిరిగి వచ్చాడు. తోటలో నువ్వు ఏం చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి, కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా పురుగులు పట్టి కాయలు లేకుండా ఉంది, ఆరోగ్యంగా లేదు. మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి తండ్రి, మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తరువాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు. లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్యరశ్మి తగలక పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ. అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము, అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుని కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా, స్వేచ్ఛగా పెరగనిద్దామని వదిలేశామని బదులిచ్చాడు. కొడుకుకి విషయం అర్థమైంది. అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో, అదేవిధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం ఉపయోగం లేని కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు. చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని, అంతేకాని స్వేచ్ఛని అడ్డుకోవాలని కాదు అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకువచ్చాడు. బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే తల్లిదండ్రులు మనోభావాలను ఈ యువతరం అర్థం చేసుకోవాలని ఆశిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం.